చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటండి అసలుకి సింగిల్ సిట్టింగ్ లోనే అలా చెప్పేశారు? మరి అంతే కదా. ఆయన నచ్చారా లేకపోతే ఎమ్మెల్యే సీట్ నచ్చిందా, జగన్ గారితో కలిసి ట్రావెల్ చేయాలనే జర్నీ నచ్చిందా, లేకపోతే కంప్లీట్ ఫ్యామిలీ శత్రుశర్ల ఒక పెద్ద బ్రాండ్ అనేది నచ్చిందా? అన్ని జనరల్ గా చిన్నప్పటి నుంచి శత్రుచర్ల ఫ్యామిలీ అంటే తెలుసు. ఓకే. ఎందుకంటే మా ఫ్యామిలీకి సంబంధించినటువంటిది చుట్టాలే అవుతారు. అంటే వినడమే కానీ చూడడం గట్టలేదు. అటువంటి ఫ్యామిలీ నుంచి సంబంధం వచ్చినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత పాలిటిక్స్ ఇష్టం, అభిమాన నాయకుడు జగన్ గారు. అవునా? ఓకే. మరి అభిమానం అంటే మామూలు అభిమానం కాదు, హార్డ్ గారు. ఓకే. సో చూసాం ఆయన్ని. మీరు అన్నారు కదా అందగాడు అని, ఏ ఆడపిల్లనే లైక్ చేస్తుంది చూడగానే. ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తారా? అప్పుడే ఇచ్చారా? లేదు, ఏ ఆడపిల్లనే లైక్ చేస్తుంది చూడగానే. జనరల్ గా మ్యాచ్ అనేసరికి ఫ్యామిలీ గురించి కూడా అనుకుంటాం. ఎలాగో వెల్ నోటెడ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ తెలుసు. ఓకే. నెక్స్ట్ వ్యక్తిత్వం ఎలాంటిది, వ్యక్తి ఎలాంటి వాడు కూడా అనుకుంటాం కదా. ఓకే. అందరూ కూడా చాలా మంచి కుర్రాడు అని చెప్పడం, మా ఫ్యామిలీ అందరూ కూడా ఓకే చెప్పడం, ఆటోమేటిక్గా ఫ్యామిలీ పేరెంట్స్ ఏది చెప్తే చెయ్యాలి. ఆడపిల్లలు ఉన్నాక పలానా సంబంధం తెచ్చాం చూడమ్మా, నీకు మ్యారేజ్ చేస్తాను. చదువుకున్నారు మీరు, గవర్నమెంట్ టీచరు? ఆహా, నేను టీచర్గా వర్క్ చేశా, అంటే సిఆర్టీగా వర్క్ చేశారు కాబట్టి మీకంటూ మీ భావజాలం, మీ ఆలోచనలు అలా ఏం లేదు. అలా ఏం ఉండదా మీకు? సమస్య లేదు. పేరెంట్స్, మా ఫాదరు మా మదర్ ఏది చెప్తే ఓకే దానికి కట్టుబడి ఉండడమే. సో చేసుకోమన్నారు, చేసుకున్నాను అంతే. అంతే. ఇంకా అన్ని ఆల్ ఎలిమెంట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఏ ఆడపిల్లైనా తల వంచక తప్పదు. కానీ భయం అనిపించలేదా? ఆయన అన్నట్లుగానే అమ్మ అంటే వేషధారణ మారిపోవాలి కంప్లీట్గా, వస్త్రధారణ, వేషధారణ. నేను అబ్జర్వ్ చేశాను చాలా ఫొటోస్, వీడియోస్ మీవి. మీరు శారీ కూడా వెనక్కి ఇలా ఇక్కడ పిన్ చేసుకుంటారు. అంటే ఒక 28, 27, 29 సంవత్సరాల అమ్మాయికి డెఫినెట్గా ఆశలు ఉంటాయి. డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉండాలి, ఇలా ఉండాలి, అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాను లైఫ్ని, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, రకరకాల లైఫ్ని మనం ఊహించుకుంటాం కదా. ఓకే, ఇది డెఫినెట్గా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడైనా మగైనా చాలా ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. అంటే మనం గడప దాటితే కొన్ని కోట్ల మంది, లక్షల మంది చూస్తారు కాబట్టి డెఫినెట్గా అలర్ట్ అయ్యి ఉండాలి. భయం, బాధ అన్నీ వచ్చేసాయి మీకు కూడా? భయం, బాధ అంటే డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో భయం, బాధ ఏం అనిపించలేదు. ఎందుకంటే మ్యారేజ్ ముందు కూడా ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్ అదేం లేదు. మా ఫాదర్ కూడా చాలా డిసిప్లైన్గా, స్కూల్ డేస్ నుంచి కూడా చాలా డిసిప్లైన్గానే, డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో మా ఫాదర్ చాలా పర్టికులర్గా ఉండేవారు. ఓకే. సో డ్రెస్సింగ్ అనేది నాకు పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు, ఎందుకంటే నా మైండ్ సెట్ కూడా అదే కాబట్టి. బట్ కాకపోతే ఇలా కార్యకర్తలు నమ్ముకొని ఉన్నారు, వాళ్ళకి అమ్మలా ఉండాలి, చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ అది అని అన్నప్పుడు అసలు పాలిటిక్స్ తెలియని, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ వేరు, పాలిటిక్స్ తెలియడం వేరు, పొలిటికల్ అనుభవం వేరు, పొలిటికల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అప్పుడు కొంత భయం అనిపించింది, ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్తున్నారు, చేయగలనా. నేను ఒక టీచర్గా పిల్లలకి చదువు చెప్పుకునే ఇది నుంచి పొలిటికల్గా వీళ్ళందరినీ ఆ పొజిషన్ని మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు కొంత భయం అనిపించింది. ఇంకొక భయం ఏంటంటే చాలా పెద్ద పొలిటికల్ లెగసీ ఉన్న ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, ఆ ఫ్యామిలీకి ఉన్న పేరు నిలబెట్టాలి. ఆ పొజిషన్ నాకు రాబోతుంది. అలాంటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏ అమ్మాయికైనా చిన్న భయం ఉంటుంది. అంత పెద్ద లెగసీని, అంత పెద్ద ఫ్యామిలీకి చెడ్డ పేరు రాకుండా ఆ మంచి పేరుని అలా తీసుకెళ్లాలని అంటే కామన్గా ఉన్న ఏ ఆడపిల్లకైనా భయం ఉంటుంది. ఆ భయమే నాకు కలిగింది. తర్వాత వాళ్ళ దగ్గరుండి మొత్తం అంతా వాళ్ళ డైరెక్షన్లో అలా వెళ్ళడం ఒక 1.5 year 2 yearsలో స్టాండ్ అయ్యాను పొలిటికల్గా. ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకున్నారు? పొలిటికల్ లేడీస్లోనా? నాకు అనిపించింది మీ వస్త్రధారణ చూసినప్పుడు జయలలిత గారిని ఫాలో అయ్యారేమో. అలా ఏం లేదు, ఎందుకంటే మీ ఏజ్ అప్పుడే ఆమె అన్ని అవమానాలు పడి బయటకు వచ్చి, చాలా చిన్న ఏజ్ ఆమెది. అవునా? అంటే జయలలిత గారి గురించి నాకు తెలుసు, కానీ పొలిటికల్గా నా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మా ఫ్యామిలీ కట్టుబాట్లు కూడా చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, రాజులు అన్నది కాదు, డ్రెస్సింగ్ స్టైలు,
అదంతా కూడా మా ఇంట్లో మా పద్ధతులు వేరు. సో దానికి తగ్గట్టుగా ఉండడము అన్నది కామన్. యాజ్ ఏ కోడలుగా ముందు ఎమ్మెల్యే పొజిషన్ అన్నది పక్కన, ఓకే. యాజ్ ఏ కోడలుగా మా ఫ్యామిలీ కట్టుబాట్లని తీసుకెళ్ళాలి. Hmm. అందులో భాగంగానే డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. సో పరీక్షిత్ రాజ్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ విషయంలో. స్ట్రిక్ట్ అని ఏం లేదు, ఆయన మాటకి నేను గౌరవ్. ఆయన నువ్వు ఇలాగే ఉండాలని నాకు ఏ రోజు చెప్పలేదు. ఓకే. బట్ ఆయన ఇష్టం ఏంటన్నది నాకు తెలుసు. Hmm. ఆ ఇష్టానికి తగ్గట్టే ఉండాలని మాత్రం 100% మైండ్లో ఎప్పుడు అలాగే ఉంటాను. ఓకే. ఆయన ఇష్టాన్ని అతిక్రమించకూడదు అన్నది మాత్రం మనసులో ఎప్పుడు పెట్టుకుంటా. ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు కాబట్టి అలాగే ఉంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.